ఫ్రెండ్స్, ఏ కంట్రీకైనా ఏ స్టేట్కైనా అలాగే డిస్ట్రిక్ట్కైనా లేదా ఒక చిన్న ప్రాంతానికైనా బౌండరీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇటీవల వార్తాపత్రికలలో లేదా ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లతోటి పాత మ్యాప్లనే ప్రచురించడం జరుగుతుంది. అవి కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రాక్ జాగ్రఫీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అంశం రాష్ట్రంలోని బౌండరీస్ ఇష్యూ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకి తెలంగాణ స్టేట్ అనేది ఏర్పడింది. ఆ సమయంలో మనకి రాష్ట్రం నుంచి ఒక 7 మండల్స్ ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను దీనిపైన. ఆ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ కారణంగా మొత్తం ఒక 7 మండల్స్, ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, అలాగే 2 lakh పాపులేషన్, ఆ తర్వాత 327 విలేజెస్ మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. మనకి 2014 స్టేట్ ఫార్మేషన్ కంటే ముందు మ్యాప్ అనేది ఇలా ఉండేది. 11 ఇయర్స్ అయినా కూడా మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంకా ఆ పాత మ్యాప్ని చూపెడుతున్నాయి. అంటే ఆ 7 మండల్స్, ఇక్కడున్న ఈ రెడ్ కలర్ ఏరియా అంతా కూడా మనకు తెలంగాణలోనే చూపెడుతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇటీవల, అంటే జస్ట్ 2-3 డేస్ బ్యాకే ఒక ప్రముఖమైన వార్తాపత్రికల్లో చూడడం జరిగింది. ఇది ఒక్కసారే కాదు, చాలా రోజుల నుంచి నేను ఈ మ్యాప్లు అనేటివి అబ్జర్వ్ చేస్తున్నాను. రాష్ట్రంలోనే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అలాగే ప్రభుత్వ వెబ్సైట్లలో మన తెలంగాణ మ్యాపు ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చూద్దాం. సో మనకి యాక్చువల్గా ఉండాల్సిన మ్యాపు ఇది. సరే, ఏపీ మ్యాప్ చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఏపీ మ్యాప్లో స్పష్టంగా ఈ ఏరియా అనేది యాడ్ అయిపోయింది. అంటే ఇది ఏపీ పోర్టల్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ ఈ ఏరియాలో ఆ 7 మండలాల ఏరియా ఇక్కడ ఉంటుంది. సో తర్వాత నేను సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ కూడా డౌన్లోడ్ చేసి చూశాను. సో అందులో కూడా మనకి ఈ 7 మండల్స్ ఏరియా ఎక్స్క్లూడ్ అయి ఉన్నది. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో. తర్వాత ఇంకా మోర్ అథెంటికేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర పోర్టల్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో అందులో కూడా మనకి తెలంగాణ మ్యాప్ అనేది చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ ఉంది. ఇక్కడ సో అంటే గవర్నమెంటు సోర్సెస్, అథెంటికేషన్ సోర్సెస్ కూడా ఆ 7 మండల్స్ను ఆంధ్రప్రదేశ్లో చూపెడుతున్నాయి. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ప్రముఖ వార్తాపత్రిక, అంటే నేను ఇక్కడ ఎవరిని నేనేం నిందించట్లేదు, నా ఛానల్ ఏదో హైలైట్ కావాలని చెప్పట్లేదు. యాజ్ అ జాగ్రఫీ చదివిన వ్యక్తిగా సరిహద్దు విషయంలో అందరూ ఆమోదించిన మ్యాప్లను చూపెడితే బాగుంటుంది అనే ఒకే ఒక అంశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ విధంగా మ్యాప్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఇప్పటికైనా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ అథెంటికేషన్ మ్యాప్ అనేది చూపెట్టాలి, దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి, దాన్నే పత్రికలలో లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ప్రచురించాలి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. ఇది ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చేది ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియోకి నేను లైక్స్ చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుంటాను. మీ ఆంజనేయులు, పారుపల్లి. థ్యాంక్ యూ.